నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ రెబ్బన మండలం వంకులం గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అజ్మీరా మురళీధర్ గెలుపొందిన సందర్భంగా మాట్లాడుతూ, నన్ను గెలిపించిన ప్రజలందరికీ నా మీద నమ్మకం కొద్ది గెలిపించినందుకు నా ప్రజలందరికీ ధన్యవాదాలు. గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతానని అన్నారు. నేను చాలా కష్టంగా ఈ 2000 సంవత్సరం జనవరి 21 తారీఖున ఈ ఊరిలో స్థాపించిన కాడ నుంచి తెలంగాణ పార్టీ నేను చాలా ఇబ్బందికరంగా ఉన్నా. ఇంకోటి ఏంటంటే, ఇది 4వసారి ఎలక్షన్లో చాలా ఇబ్బందికరమైన మేము ఓడిపోవడం జరిగింది. అదే కారణంగా 5వ ఎలక్షన్లో ఏమైందంటే, వంకులం గ్రామ పంచాయతీ వాళ్ళు చాలా 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 గొప్ప వాళ్ళుగా వాళ్ళు మా కొడుకుని గెలిపించడం చాలా మంచిదని ఒకటి కోరుతూ, వాళ్ళకు వేలగా నేను రుణపాలను ఉంటాను. ఏ కష్ట సుఖాలు వచ్చినా కానీ వాళ్ళ అండదండలు ఉంటాను. కాబట్టి ఇది నేను చేసిన వాగ్దానికి ధన్యవాదాలు. నేను 4 సార్లు ఓడిపోయిన తర్వాత చాలా బంపర్గా మెజారిటీతో వచ్చుడితో దీని గురించి కోరుకున్నాను. ఈ వంకులో సంతోషపడుతున్నాను. నా కుటుంబం కానీ, నేను కానీ, మా ఊరోళ్ళు కానీ చాలా రకంగా మంచిగా హ్యాపీగా మా అబ్బాయి గెలిచిన వారికి చాలా మంచిదని చాలా హ్యాపీగా కోరుకుంటాను. సంతోషంగా ఉంటాను. కొమరంభీం ఆసిఫాబాద్ రెబ్బన మండలం వంకులం గ్రామ పంచాయతీ. నన్ను గెలిపించిన వంకులం గ్రామ పంచాయతీ ప్రజానీకానికి, ఓటర్ మహాశయులందరికీ టీఆర్ఎస్ పార్టీ తరఫున కోలక్ష్మి గారి అండదండలు అన్ని సమిష్టిగా కృషి చేసిన, ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను సహకరించిన వంకులం జీపీ ప్రజానీకానికి నాకు పేరున వారికి పాదాభివందనాలు. నాకు ఈ అవకాశం కల్పించిన వంకులం జీపీ గ్రామస్తులకు కూడా పేరున ప్రాధాన్యత తెలియజేస్తున్నాను. నేను నన్ను గెలిపించినందుకు గాను వంకులం జీపీకి రోడ్ల సమస్యలైనా కానీ, నాళ్ళ సమస్యలైనా కానీ, ఏ సమస్యలు కరెంట్ సమస్యలైనా కానీ, ఏ సమస్యలైనా కూడా నేను ముందుండి చేస్తాను. కోలక్ష్మి గారి అండదండలతోని, ఎమ్మెల్యే గారి అండదండలతో నేను చేయడానికి ముందుంటున్నాను. ఏ నైట్ అయినా, ఏ టైంకైనా నన్ను తలుపు తట్టినా కూడా నేను ప్రజలకు ఎల్లవెల్లా రుణపడి ఉంటాను. నాకు ఈ అవకాశం కల్పించిన వంకులం ప్రజానికై మరో చేస్తాను, నాళీలు చేస్తాను, కరెంట్ పోల్స్, గ్రంథాలయము, ఇంకా ఇతరత్ర పనులు, పారిశుద్ధ పనులు, అన్ని పనులు చేపించే బాధ్యత నాది ఉన్నది. నాకు ఇంత మెజార్టీ వస్తుందని నేను ఊహించుకోలే. 530 మెజార్టీతో ఇచ్చి వంకులం ఊరు 1 సైడ్ అయిపోయింది. వంకులం జీపీ రాళ్లపేట ఊరు 1 సైడ్ అయిపోయి ఇంత మెజార్టీ ఇచ్చినందుకు వంకులం ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. డెవలప్ చేయలేదు కాబట్టి మనకు ఇంత మెజార్టీ 530 మెజార్టీ అంటే డిస్టిక్ లెవెల్లో కూడా రాదు, మనకు వచ్చింది. అంటే ఊరు మొత్తం 1 సైడ్ అయ్యి నాకు ఇంత గెలుపునకు సమిష్టి కృషి చేశారు. దానికి నేను రుణపడి వాళ్లకు కంపల్సరీ ఏ విధంగా నేను ఏ పొజిషన్లో ఉన్నా 24 గంటలు వాళ్ళకి అందుబాటులో ఉంటా. ఏ సమస్య అయినా తీర్చడానికి నేను సాయశక్తులో కృషి చేస్తాను. నిధులు వచ్చినా కానీ, ఎమ్మెల్యే మేడం తరఫున వచ్చిన నిధులైనా ఏమున్నా కానీ సమిష్టిగా ప్రజలకు చేకూర్చేలా సాయశక్తులో నేను కృషి చేస్తాను.